హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. నిన్నటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఐపీఎల్ ఫైనల్ అయితే జరిగిందండి. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీ వర్సెస్ జీటీ అనేటప్పుడే ముందుగానే మనం నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుందని. ఎందుకనేది కూడా మీకు చెప్తాను. దీనిలో మనం ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీలో చూసుకుంటే మనకు 6th, 7th బ్యాట్స్మెన్ వరకు అందరూ ఆడేవాళ్ళు ఉన్నారండి. అలాగే మనకు జీటీలో చూసుకుంటే మనకు ఆ స్టార్టింగ్ ముగ్గురు మాత్రమే, బట్లర్, సాయి సుదర్శన్, గిల్. ఈ ముగ్గురు తప్పనిసే ముగ్గురు తర్వాత ఆడేవాళ్ళు ఎవరు లేదు. తర్వాత అనేవాడు ఎప్పుడు ఆడేది లేదు. వాషింగ్టన్ సుందర్ ఆడినా గెలిపించే సత్తా అయితే అతనికి లేదు. ఇంకా మిగతా అంతా సంధునో ఎవరెవరో ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళ వలన ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఈ ముగ్గురు ఆడితే ఆడినట్టు. ఇప్పుడు ఇంతవరకు జరిగిన జీటీ మ్యాచ్లు అన్నింటిలోనూ కూడా వీళ్ళు ఆడడం వల్లనే వాళ్ళు గెలిచారు తప్పనిసే, వేరే మార్గమే లేదండి. అలాగే ఇంకా ఆర్సీబీ గురించి చూసుకుంటే ముందుగానే వాళ్ళు ఫిక్స్డ్, ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తామని వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయ్యి దీంట్లో దిగేశారనమాట. చాలా బాగా ఆడారు కూడా. కోహ్లీ మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. లాస్ట్ వరకు అతను ఉండి మ్యాచ్ని గెలిపించాడు. అంతేకాకుండా కాళ్ళు నొప్పులు అది ఇది ఉన్నా కూడా అతను సింగిల్స్ అవి తీసుకుంటూ రొటేట్ చేసుకుంటూ కూడా మ్యాచ్ని ఆడి గెలిపించాడు అనమాట. ఒక రకంగా నాకు ఈ మ్యాచ్లు అంతా అయిపోయినాయి. ఫైనల్ అయితే కన్ఫామ్గా మనకు ఆర్సీబీ గెలిచేసింది. బాగానే అంతా జరిగింది. కానీ ఎందుకో నాకు ఒక సంతృప్తి అనేది లేదనమాట ఇంత మ్యాచ్లు జరిగినప్పుడు కూడా. ఏమనంటే మెయిన్ దానికి కారణం ఎంఐ సిఎస్కే మ్యాచ్, క్వాలిఫై మ్యాచ్ లేక రాకపోవడమే ఇందుకు కారణం అని అయితే నేను చెప్తాను. అన్ని మ్యాచ్లు నేను గమనించానండి. క్వాలిఫై నుంచి జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా 3, ఇదొకటి 4, అన్ని మ్యాచ్ల్లో కూడా జనాభా అంతగా లేదండి అసలు యాక్చువల్ స్టేడియంలో. మిగతా అన్ని మ్యాచ్లకు మీరు గమనిస్తే అన్ని మ్యాచ్ల్లో కలుపుకుంటే మనకు అక్కడక్కడ కూడా మనకు చూసుకుంటే ఒక 12 కోట్ల మంది, 15 కోట్ల మంది మాత్రమే వ్యూవర్స్ నాకు హాట్స్టార్లో చూసాము. మీరు గమనించండి, చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు కానీ, ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడు కానీ కూడా మనకు దగ్గర 40-45 కోట్లు కూడా వ్యూవర్స్ దాటిన రోజులు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే జనాభా చూసే స్టేడియంలోనూ లేదు, అలాగే చూసే వాళ్ళు కూడా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎంఐ సిఎస్కే అనేది కనుక క్వాలిఫైయింగ్ మ్యాచ్లో వచ్చి ఉంటే వేరే లెవెల్లో వ్యూవర్షిప్ ఉండేది. నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది ఈ ఐపీఎల్ మొత్తం కూడా. మీకేమనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఆశాంతం చూస్తారు కదా మ్యాచెస్ ఎలా జరిగాయి ఏమనేది. ఒక రకంగా అందరూ స్టార్టింగ్ లో కొంచెం ఆడలేకపోయిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్ లో బాగా ఆడారు. కొంతమంది సెకండ్ హాఫ్ లో ఆడిన వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్ లో బాగా ఆడలేకపోయారు. ఈ విధంగా అయితే జరిగిందనమాట మ్యాచెస్ అయితే కనుక. ఒక రకంగా ఫైనల్ అయితే అయిపోయింది. ఐపీఎల్ ఫైనల్ అయితే జరిగిపోయింది. సెకండ్ టైం కూడా ఆర్సీబీ వాళ్ళు గెలుచుకున్నారు. సంతోషం, బాగా ఆడారు. ఏమంటే నా ఆవేదన ఏమంటే ఎంఐ కానీ సిఎస్కే కానీ క్వాలిఫై మ్యాచ్లో వచ్చింటే బాగుంటుందని అయితే నాకైతే అనిపించింది. నీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.